ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. ఇప్పటి వరకు మనము యేసు ప్రభువారి రహస్య రాకడ తర్వాత వచ్చు 7 సంవత్సరాల శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ముద్రల తీర్పులు, బూరల తీర్పులను చూచాము. 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు కొంత విరామాన్ని చూచాము. 15వ అధ్యాయంలో పరలోకములో యోహాను రాబోవు 7 తెగుళ్లను గురించిన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. 1. పరలోకములో సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము తెరవబడింది. ఈ ప్రత్యక్ష గుడార సాదృశ్యముగానే భూలోకంలోని సాక్ష్యపు గుడారము ఉందని చూచాము. 2. ఆ ఆలయము నుండి 7 తెగుళ్ళు పట్టుకుని ఉన్న 7 దేవదూతలు వెలుపలికి వచ్చారు. 3. ఈ 7 దేవదూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని అంటే నార బట్టను ధరించుకొని ఉన్నారు. 4. రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొని ఉన్నారు. 6. వీరు దేవాలయము నుంచి వెలుపటికి దేవుని ఆజ్ఞలను అమలు చేయటానికి వచ్చారనే విషయాన్ని గుర్తించాలి. ఈ 7 తెగుళ్ళు చివరి 3.5 సంవత్సర కాలాలలో వచ్చు తెగుళ్ళు. ఈ చివరి 3.5 సంవత్సరములను మహాశ్రమలుగా చెప్పటం జరుగుతుంది. ఇవి బహు కఠినమైన తెగుళ్ళు. ఈ తెగుళ్ళే చివరి తెగుళ్ళు. ఆ తర్వాత యేసు ప్రభువారి బహిరంగ రాకడ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.